సిద్దిపేట పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి వార్షిక నివేదిక ఈ సంవత్సరం జరిగినటువంటి టోటల్ వార్షికంగా సంవత్సరం మొత్తంలో జరిగినటువంటి క్రైమ్కి సంబంధించి మీతో పంచుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2023 సంవత్సరంలో మనకు 5,931 కేసులు నమోదైనవి మన కమిషనరేట్లో. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఒక 7% నేరాలు పెరగడం జరిగింది. గత సంవత్సరం 5,491 కేసులు రిజిస్టర్ అయినాయి. ఈ సంవత్సరము 13 మర్డర్ కేసులు అయినాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే 19 కేసులు అయినాయి గత సంవత్సరంలో. దీంట్లో ఒక 31.5% నేరాలు తగ్గినాయి దీంట్లో. సో దొంగతనాల కేసులు 670 కేసులు నమోదు చేయడం జరిగింది. టోటల్ దొంగిలించబడిన సొత్తు 3,73,85,831 రూపాయలు. దీంట్లో రికవరీ పర్సంటేజ్ 43% ఉంది. ఇది గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 580 కేసులు గత సంవత్సరంలో జరిగినాయి. రికవరీ 52.95% గత సంవత్సరంలో జరిగింది. ఈ సంవత్సరము 89 పోక్సో కేసులు నమోదైనాయి. గత సంవత్సరంలో 75 కేసులు నమోదైనాయి. ఒక 15% పోక్సో కేసులు పెరిగినాయి. దీంట్లో మైనర్ పిల్లలకు సంబంధించిన సెక్సువల్ అఫెన్సెస్ ఇవన్నీ. రేప్ కేసులు 73 రిజిస్టర్ చేయడం జరిగింది. 22 సంవత్సరంలో 73 కేసులు ఈక్వల్. ఇక్కడ దీంట్లో పెరుగుదల ఏం లేదు. చైన్ స్నాచింగ్ కేసులు 5 చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి. దీంట్లో 3 కేసులు మనము డిటెక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. గత సంవత్సరంలో 2022లో 13 కేసులు నమోదైనాయి. తర్వాత రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే 540 రోడ్డు ప్రమాదాలు, 260 మంది వ్యక్తులు చనిపోవడం జరిగింది ఈ ప్రమాదాల్లో. దీంట్లో 337 కేసెస్ అవి కూడా ఉన్నాయన్నమాట. 480 మంది దీంట్లో ఇంజరీస్ అయిన వాళ్ళు ఉన్నారు. 2022 సంవత్సరంలో 561 కేసులు నమోదైనాయి. 272 మంది చనిపోవడం జరిగింది. 540 మంది గాయస్తున్నారు. ఈ సంవత్సరము ఒక 3.7% మనకు యాక్సిడెంట్స్లో రిడక్షన్ వచ్చింది. మరణాల రేట్లు కూడా 4.4% తగ్గడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ దీంట్లో మన కమిషనరేట్లో 9,713 కేసులు చేయడం జరిగింది. దీంట్లో 28 మందికి జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. తర్వాత 93,72,900 జరిమానా విధించడం జరిగింది. 2022 సంవత్సరంలో తీసుకున్నట్లయితే 7,154 కేసులు నమోదు చేసి 64 మందిని జైలు శిక్ష విధించడం జరిగింది. జరిమానా 96,77,452 రూపాయలు. గాంజాయి కేసులు ఇప్పుడు మనకంతా ప్రియారిటీ ఎక్కువ కూడా మనం దీని అఫెన్స్ కంటే కూడా సోషల్ ఈవిల్ కింద మనం తీసుకుంటున్నాం. దీనివల్ల సమాజం బాగా ఎఫెక్ట్ అవుతుంది. యూత్ బాగా ఎక్కువగా దీని మీద ప్రభావం చూపుతున్నారు కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా దీని మీద ఉక్కుపాదం అనేది తప్పకుండా మా కమిషనరేట్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం దీన్ని అణచివేయడానికి. ఈ సంవత్సరం 14 గంజాయి కేసులు నమోదైనాయి. 22 సంవత్సరంలో 27 గంజాయి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ కోసము మనము ఈ లేజర్ గన్స్, స్పీడ్ లేజర్ గన్స్ను కూడా మన రాజీవ్ రహదారి మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పీడ్ లేజర్ గన్ ద్వారా ఓవర్ స్పీడింగ్ వెహికల్స్ 86,533 కేసులు నమోదు చేసి 8,95,24,140 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఈ నేరస్తులకు 47% మన దగ్గర ఇక్కడ వేసినటువంటి కేసులలో కన్విక్షన్ రేటు 47% వచ్చింది. 3 కేసులలో 4 నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా ట్రయల్ తర్వాత కోర్టులు విధించడం జరిగింది. 234 సైబర్ కేసులు. ఇప్పుడు డ్రగ్స్తో పోల్చుకుంటే ఇంకొకటి ఇప్పుడు యువత పబ్లిక్ ఎక్కువ చీట్ అయ్యేది ఇప్పుడు సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎక్కువ ఫోకస్ అంతా దీని మీదనే ఉంటుంది. మనం ఈ మామూలు కన్వెన్షనల్ అఫెన్సెస్, దొంగతనాలు ఇవి తగ్గిపోతాయి. ఫ్యూచర్లో జరగబోయేది మొత్తం కూడా
ఈ సైబర్ క్రైమ్స్ ఉంటుంది, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 234 సైబర్ కేసులు వచ్చినాయి. దీంట్లో 148 కేసులల్లో 1,04,03,871 రూపాయలని ఫ్రీ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.